ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఆలోచించండి. మనకి ఈ మండల కాల ధ్యానంలో కూడా ఎనోష్ గురించి చెప్పారు. 40 రోజుల్లో కూడా ఎనోష్ గురించి వచ్చింది. మరి బాబు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవరు లేరా? ఎనోష్ ఓకేనా? చెప్పు. ఎనోష్ కుమారుడు కేయినాను గారు. ఓకే, వెరీ గుడ్. ఇంకొక పాయింట్ ఉంది ప్రాముఖ్యమైనది. ఇంకొక పాయింట్ ఉంది. ఎవరు చెప్పకపోతే ఫైర్ రెడీకి ఇస్తాను మన టీం మెంబర్స్. చెప్తాము. అస్సలైంది మనం ఫస్ట్ లేవగానే చేసేది ఏంటి? వెరీ గుడ్. దాంట్లో మొట్టమొదటిగా ఎనోష్ ద్వారా ప్రార్థన ప్రారంభించబడినది అని ఉంటుంది వాక్యం. అర్థమైందా? మనకి బైబిల్లో మరి ప్రార్థన చేయటం ప్రారంభమైనది ఫస్ట్ ఎవరో అని అంటే బైబిల్లో మనం చూస్తే ఎవరి పేరు ఉంటుంది? ఎనోషు. నెక్స్ట్ సంఘము ప్రార్థన. చెప్పండి. సంఘము ప్రార్థన చేసినప్పుడు చాలా అద్భుతకరమైన విషయాలు జరిగినాయి. ఎవరికైనా గుర్తున్నాయా? ప్రార్థన ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టగానే కళ్ళు తెలుసుగా చూసారు. అలాంటి దొంగ ప్రార్థనలు కాదు, అత్యాశక్తితో. ఏం చెప్పండి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన మొదటగా ఎవరి ద్వారా ప్రారంభించబడినదని చెప్పాను. ఎనోష్ ద్వారా. వెరీ గుడ్. అమ్మా చెప్పాలి. గట్టి చెప్పు. నా షోలో మాంసం రొట్టె తెచ్చిచ్చేయి ఎవరికి? వెరీ గుడ్. చెప్పింది. ఏలియా గారు ప్రార్థన చేయగా పరలోకం నుండి అగ్ని వచ్చి పడింది. వెరీ గుడ్. నెక్స్ట్ రండి. ఇంకా చెప్తారు. వర్షం పడ్డది. మరణాన్ని రుచి చూడకుండా ఉన్న మొదటి వ్యక్తి ఎవరు చెప్తారు? ముందు ఏలియా ముందు. వెరీ గుడ్. అబ్బాయి పాపని పేరు చెప్పినానా? రోజీ. ఏం చేసినా? ఎక్కడ పెద్దది? వెరీ గుడ్. తిని కూడా ఇంకొక పెద్ద. వెరీ గుడ్. క్లాస్ కొడతారా? ఎందుకన్నా యాక్చువల్గా ఇక్కడ మా సండే స్కూల్లో రెడీగా ఉన్నారు. కానీ మా చర్చిలో మా సండే స్కూళ్ళకి నేను ఇచ్చాననుకో, ఈ ఆంటీ అంతా వేస్ట్ ఆట మమ్మల్ని వదిలేసి వాళ్ళ టీమోళ్ళకి ఇచ్చుకుంటుందని పాపం వాళ్ళ నోరు నొక్కేస్తున్నాను. అయినా వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నా, ఏదో రకంగా లేసి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మరి ఏమి రెఫరెన్స్ ఉంటుంది? ఆ రెఫరెన్స్ లో ఇంకొక పేరు ఉంటుంది. ఆ పేరు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. నేను మీకు పేపర్స్ ఇస్తాను. మీరు పేపర్ మీద నోట్ చేయాలి. అంటే ఒక 7 8 ఉంటాయి. ఇక్కడ కొన్ని కనపడకుండా పెట్టాము. మీరు వెతుక్కొని ఆ కింద ఉన్న ఊరి పేరు నెక్స్ట్ వెళ్తారు. మళ్ళీ అక్కడ రెఫరెన్స్ రాసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్తారు. అలా మీరు తిరిగితే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికి వస్తారు. కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది. కొంచెం బ్రెయిన్ వాడితే సరిపోదు. ఓకే, మీకు పేపర్స్ ఇస్తాను. పేరు రాయండి. మీకు టైం లిమిట్. అమ్మా ఎవరు మీరు ఫస్ట్ ఎవరిస్తే ఓకే, సరేనా? పిల్లలు నన్ను విడిచి
ఈరోజు ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ప్రియ బిడ్డలారా, ఈరోజు యేసయ్య నీ హృదయంలోనికి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఆయన నీ దగ్గరగా వస్తున్నారు. నువ్వు యేసయ్యను నువ్వు దూరంగా తోసేస్తున్నావు. ఈరోజు యేసయ్య మీ అందరితో మాట్లాడగలుగుతున్నాడు. నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా యేసయ్య నీతో నీ లైఫ్ లోకి రావాలని ఆశపడుచున్నాడు. ఎంతమంది యేసయ్యను స్వీకరించడానికి రెడీగా ఉన్నారు ఈరోజు? నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడి ఉంటిని, తన కరములలో నిలచి స్తోత్రము చేయుదును. నా ప్రభు అరచేతిలో నిలచి చెక్కబడి ఉంటిని, తన కరములలో నిలచి స్తోత్రము చేయుదును. నేను చేయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించెను. బాల్యము మొదలు జీవితాంతము చక్కనెత్తుకొను ప్రియ ప్రభువే. నా స్నేహం యేసుతోనే పాడాలి. నా గమ్యం, నా గమ్యం క్రీస్తులో యేసయ్యా. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులో. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా హితులు నన్ను మరచిన యేసు నన్ను మరువడు. యేసు నన్ను మరువడు. యేసు నన్ను మరువడు. చెప్తావా? యేసు నన్ను, యేసు నన్ను మరువడు. యేసు నన్ను మరువడు. యేసు నన్ను మరువడు. గట్టిగా యేసు నన్ను, మర్చిపోయేది మళ్ళీ పాడదాం. యేసు నన్ను మళ్ళీ వింటున్నా. యేసు నన్ను మరువడు. మళ్ళొకసారి గట్టిగా నేను చెప్పిన మాట చెప్పండి. యేసయ్యా, చిన్న బిడ్డను నన్ను క్షమించు. నేను ఎంతో అల్లరి చేస్తున్నాను, నిన్ను బాధ పెడుతున్నానయ్యా. గట్టిగా చెప్పాలి, నన్ను క్షమించేసేయా. ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటానయ్యా. నాకు ఫ్రెండ్ గా ఉండు తండ్రి. నన్ను మర్చిపోవద్దయ్యా. నా దగ్గరికి రా ప్రభువా. I welcome you, Lord. నా దేవా, నన్ను మర్చిపోవద్దయ్యా. చెప్తామా యేసయ్యతో? యేసు నన్ను మరువడు. యేసు నన్ను మరువడు. మళ్ళీ పాడదాం. యేసు నన్ను, యేసు నన్ను మరువడు.
నా జీవితాన మారాని మాట యేసయ్య మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట భలే భలే మాట యేసయ్య మాట బైబిలు మాట యేసయ్య మాట భలే భలే మాట బైబిలు యేసయ్య భలే భలే యేసయ్య మాట యేసయ్య మాట హల్లెలూయా 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 బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు Yeah.